తమిళనాడులో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శక్తులు కూడగట్టే పనిలో ఉన్నారు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి. అందుకోసం ఎండీఎంకే, పీఎంకేలతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం పీఎంకే వ్యవస్థాపకుడు అన్బుమణి రామదాస్ తో చర్చలు జరిపిన కరుణ వైగోతో కూడా ఏకాంతంగా మాట్లాడారు. పాత మిత్రులతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. అన్బుమణి రామదాస్ కుమార్తె పెళ్లికి హాజరైన కరుణానిధి కొడుకు స్టాలిన్ తో కలిసి రామదాస్, వైగోలతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇప్పటికే అక్రమాస్తుల కేసు విషయంలో ఉక్కిరిబిక్కిరవుతున్న జయను మరింత ఇబ్బంది పెట్టేందుకు వీళ్లంతా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సమావేశం తరువాత 3 పార్టీలకు చెందిన నేతలు తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పడం చూస్తుంటే వారు తొందరలోనే కలిసి పనిచేస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీకి మద్దతిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లోపు అతిపెద్ద కూటమిగా ఏర్పడేందుకు ఇప్పటి నుంచే మంత్రాంగం నడుపుతున్నారు కరుణానిధి. జయ వ్యతిరేక శక్తులెవరు వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయని సంకేతాలు ఇండైరెక్ట్ గా పంపుతున్నారు.